నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హిందూ జేఏసీ, హైందవ సోదరులు, హిందూ సంఘాల ఐక్యవేదిక, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ మరియు హిందువుల ర్యాలీలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. అంగడిపేట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభించి ఇందిరా పార్క్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు రాజు పంతులు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, హిందూ జేఏసీ, హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువుకు ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని, అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్తో పాటు పరిసర ప్రాంత హిందువులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండ, హింసకాండ, అమాయకులను, పసిపిల్లలను చూడకుండా, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతం అని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ అనుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిలదీస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తు. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దౌర్జన్యాలను చూసినట్లయితే యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ముఖాకనంతో ఖండిస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో అన్ని పార్టీలకు అతీతంగా హిందూ సోదరులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేసి మేము సైతం హిందువులకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దుకాణాలనే కానీ, స్కూళ్ళనే కానీ స్వచ్ఛందంగా మూసివేయడం విధంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖంతో ఈ సంఘటనను ఖండిస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రధాని అయిన హసీనా కూడా మన భారతదేశం శరణార్థి ఇలా మన మోడీ గారి దగ్గరికి వచ్చి మన భారతదేశంలో శరణించిన సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఆమె కూడా అక్కడే అరాచకాలను ఖండించి ఈరోజు మన భారతదేశం రావడం జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మన హిందువులు ప్రపంచంలోనే ఒక భారతదేశం హిందూ దేశం కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి రాబో కాలంలో ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలని కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులను కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై దమనకాండకు నిరసనగా గజ్వేల్ పట్టణంలో కదం తొక్కిన హిందూ సోదరులు, ఇంత పెద్ద విజయం చేసిన ఆర్యవైశ్య సోదరులు మరియు
హిందూ బంధువులందరి వ్యాపార సంస్థలకి మరియు ఉద్యోగులకి, పిల్లలకి, మహిళామణులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్.